సబ్ 4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్ అయితే ఫైర్లో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వెరీ కాంపిటేటివ్, ఎందుకంటే ఇది ఎస్యూవీస్కి వన్ ఆఫ్ ద స్టార్టింగ్ సెగ్మెంట్ ఇది. అయితే ఈ సబ్ 4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో చెక్ రిపబ్లిక్ లేదా యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ స్కోడా కూడా ఎంటర్ అయింది విత్ దిస్ న్యూ 2025 కైలాక్. స్కోడా ఎప్పుడైతే ఈ కైలాక్ని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మనకి ఒక ఫుల్ హైప్లో అయితే ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే కైలాక్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్తో, అదేవిధంగా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ లైక్ 6-way పవర్ అడ్జస్ట్మెంట్ ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సీట్స్కి, నెక్స్ట్ ఇంజన్ కానివ్వండి, ఫ్యూల్ ఎఫిషియన్సీ, అదేవిధంగా సేఫ్టీ కూడా చూసుకున్నా మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే ఒక అగ్రెసివ్ ప్రైజింగ్తో సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో మీకోసం 2025 స్కోడా కైలాక్ యొక్క టాప్ మోడల్ ప్రెస్టీజ్ మాన్యువల్ వేరియంట్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కమింగ్ డేస్లో దీని యొక్క డ్రైవ్ రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా నేను రివ్యూ చేస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహావీర్ స్కోడా షోరూమ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ ద లేటెస్ట్ ఆఫరింగ్. బై ద వే, స్కోడా అని ఎందుకు అంటున్నారా అనుకోవచ్చు, బట్ ఇది ఎస్టాబ్లిష్ అయిన చెక్ రిపబ్లిక్ కంట్రీ యొక్క ప్రొనౌన్సియేషన్ అయితే మనకి స్కోడా అనే నేమ్ చేశారు. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే, మీరు ఎలా కావాలితే అలా ప్రొనౌన్స్ చేయొచ్చు, స్కోడా లేదా స్కోడా. ఎనీవేస్, ఈ కైలాక్ ఏదైతే ఉందో చూడటానికి బేబీ కుషాక్లా అయితే ఉంది. ఇది టోటల్ మనకి 4 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. అవి వచ్చేసి క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టీజ్. క్లాసిక్ వచ్చేసి బేస్ వేరియంట్ ఫాలోడ్ బై సిగ్నేచర్, అండ్ సిగ్నేచర్ ప్లస్ వచ్చేసి మిడ్ వేరియంట్స్ కింద అయితే ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ కైలాక్ వచ్చేసి ప్రెస్టీజ్ టాప్ మోడల్. ఇది కలర్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఆలివ్ గోల్డ్ కలర్ లో ఉంది. దాంతోపాటు మనకి బ్లూ, బ్లాక్, రెడ్, వైట్, గ్రే అండ్ సిల్వర్ కలర్స్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఈ కైలాక్ కి కొత్త 3 సిలిండర్ పెట్రోల్ యూనిట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి యూరోపియన్ స్టాండర్డ్స్ తో చేయడం జరిగింది. సో ఈ కైలాక్లో వచ్చేసి మనకి 3 సిలిండర్ 1000 cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఈ 3 సిలిండర్ యూనిట్ వచ్చేసి మనకి 114 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 178 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ అదేవిధంగా 6 స్పీడ్ టిప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా మైలేజ్ లేదా ఫ్యూల్ ఎఫిషియన్సీ ఫిగర్స్ కనుక చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ వచ్చేసి మనకి 19.6 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి మనకి 19 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది విత్ 45 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క డిజైన్ అండ్ ఎక్స్టీరియర్స్ చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ ఫేస్ అది చూసుకోవచ్చు, మనకి టిపికల్ స్కోడా యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయితే కనపడుతుంది. సింపుల్ అండ్ ఫంక్షనల్ డిజైన్తో అన్నెసరీ బిట్స్ ఏమీ కనపడవు. నాకైతే జనరల్గా ఇలాంటి అండర్స్టేటెడ్ డిజైన్స్ అయితే ఇష్టం. సో ఈ కైలాక్ యొక్క ఫ్రంట్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే స్కోడా యొక్క టిపికల్ బటర్ఫ్లై గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. షైనీ బ్లాక్ కలర్లో ఇవ్వడం జరుగుతుంది విత్ 3D రిబ్స్. సో ఈ వెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 3D రిబ్స్ కింద అయితే నేమ్ చేయడం జరిగింది. ఆ గ్రిల్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అగైన్ ఇది కూడా మనకి ఒక సింపుల్ యూనిట్లో ఉంది. ఇవి వచ్చేసి బై ఫంక్షనల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. ఇవి అంటే ఇవి బోత్ మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్లో కూడా వర్క్ అవుతాయి. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే ఇది ప్రెస్టీజ్ టాప్ మోడల్ కాబట్టి దీంట్లో మనకి స్కోడా యొక్క క్రిస్టల్ లైన్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి పక్కన ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ దీని యొక్క లోవర్ వేరియంట్స్లో అయితే మనకి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ ప్రెస్టీజ్ వేరియంట్లో మనకి ప్రొజెక్టర్ యూనిట్ అయితే వస్తుంది. కింద లోవర్ బంపర్ డిజైన్ అయితే చూసుకోవచ్చు, మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. దాంతోపాటు మనకి లైట్ గ్రే కలర్లో ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ కూడా ఉంది. అండ్ లోవర్ రేడియేటర్ గ్రిల్ కూడా మనకి లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బానెట్ మీద చూసుకుంటే కట్స్ అండ్ క్రీజెస్ ఉన్నాయి టు గివ్ దట్ రోబస్ట్ లుక్. సో ఓవరాల్ చూడటానికి కుషాక్ కన్నా బెటర్ లుకింగ్ గా ఉంది. అగైన్ లుక్స్ అన్నవి సబ్జెక్టివ్, బట్ నాకైతే పర్సనల్గా జర్మన్ కార్స్ యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయితే ఇష్టం. సింపుల్ డిజైన్ లాంగ్వేజ్ అయితే ఫాలో అవుతారు, నథింగ్ క్రేజీ. చూడటానికి ఎలిగెంట్గా అండ్ క్లాసీగా ఉంటుంది. వెరీ అండర్స్టేటెడ్ డిజైన్స్ ఇవి. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి విండ్షీల్డ్ మీద రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఇక్కడ మనకి సెపరేట్గా టికెట్ హోల్డర్ స్లాట్ కూడా ఉంది. దట్స్ వెరీ థాట్ఫుల్. నా టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 205/55 సెక్షన్ 17-inch ప్రొఫైల్ టైర్స్ ఇవి. అండ్ ఇది టాప్ మోడల్ ప్రెస్టీజ్ కాబట్టి దీంట్లో మనకి 17-inch డ్యూయల్ టోన్ ఎలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క లోవర్ వేరియంట్స్లో మనకి 16-inch సిల్వర్ కలర్ ఎలాయ్స్ అయితే ఆఫర్ చేస్తారు. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ వీల్ ఆర్చెస్ మీద చూసుకుంటే మనకి థిన్ క్లాడింగ్ వస్తుంది. అది ఎక్స్టెండ్ అవుతూ మనకి డోర్ క్లాడింగ్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది టు గివ్ దట్ ఎస్యూవిష్ లుక్. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 189 mm లేదా క్లోజ్ టు 19 cm అనుకోండి, విచ్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓఆర్వీఎమ్స్ వచ్చేసి ఇవి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. బాడీ కలర్లో వస్తాయి. ఇంకా అలా పైకి వెళ్తే మనకి సన్ రూఫ్, దాన్ని ఫాలో అవుతూ మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో షార్క్ ఫిన్ యాంటెనా. అదేవిధంగా రూఫ్ రైల్స్ కూడా చూసుకున్నా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. డోర్ హ్యాండిల్స్ అవి చూసుకోవచ్చు, మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్. ఇంకా అలా ఇప్పుడు రియర్ సెక్షన్కి వచ్చేస్తే
ఫ్రంట్ ఎలా డిజైన్ చేశారో ఇక్కడ కూడా సింపుల్ డిజైన్తో ఉంటుంది, నథింగ్ ఎక్స్ట్రా గోయింగ్ ఆన్. ఇక్కడ పైన మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్ షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్. టైల్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఆల్ ఎల్ఈడి యూనిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ టర్న్ ఇండికేటర్స్ కానివ్వండి, అదేవిధంగా రివర్స్ పార్కింగ్ లైట్ కూడా కానివ్వండి, ఇవన్నీ మనకి ఎల్ఈడి యూనిట్స్ అనమాట. టైల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ప్యాటర్న్తో ఒక ఎలిమెంట్ వచ్చింది. దానిపైన మనకి స్కోడా లెటరింగ్, ఇక్కడ మనకి రియర్ పార్కింగ్ కెమెరా అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి కైలాక్ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కింద బంపర్ చూసుకోవచ్చు మనకి అగైన్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. కార్నర్స్లో రిఫ్లెక్టర్స్, కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ లైట్ గ్రే కలర్ ఆర్ సిల్వర్ కలర్లో మనకి ఇక్కడ ప్లాస్టిక్ ఎలిమెంట్ కూడా వస్తుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం ఈ కైలాక్ యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ స్కోడా కైలాక్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 446 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్లోనే హైయెస్ట్ బూట్ స్పేస్ అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలి అనుకుంటే రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో కంప్లీట్ మీరు సెకండ్ రో కనుక ఫోల్డ్ చేస్తే అప్పుడు వచ్చేసి మీకు 1265 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఇంక్రీస్ చేసుకోవాలంటే ఆ విధంగా కూడా ఇంక్రీస్ చేసుకోవచ్చు. నౌ ఇక్కడ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పార్సిల్ షెల్ఫ్ ఉంది, ఇది రిమూవ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు దీనికి సెపరేట్ స్లాట్ కూడా ఇచ్చారు. సో ఈ పార్సిల్ ట్రే కోసం మీరు సెపరేట్గా ఎక్కడ పెట్టక్కర్లేదు. సో మీరు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇలా పెట్టొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి పార్సిల్ హుక్స్ ఉన్నాయి ఆన్ ఈదర్ సైడ్స్, అప్ టు 3 kgs హ్యాంగ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ట్రంక్ లైట్ అండ్ బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే కైలాక్ వచ్చేసి ప్రాక్టికాలిటీలో ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ బూట్ స్పేస్ కానివ్వండి, అదేవిధంగా అడ్జస్ట్మెంట్ కానివ్వండి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మీకు కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. డోర్స్ ఓపెన్ చేయగా కింద చూసుకోవచ్చు మనకి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆల్ 4 డోర్స్కి మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ అ సేఫ్టీ ఫీచర్. నా డోర్లో ఎలిమెంట్స్ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ డోర్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ క్రోమ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి, చూడటానికి స్టైలిష్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ యూస్ చేసిన మెటీరియల్స్ కూడా చూసుకున్నా ఇక్కడ సార్ట్ ఆఫ్ ఆలివ్ గ్రీన్ కలర్లో ఇక్కడ ప్లాస్టిక్ ట్రిమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర మనకి లెదర్ ప్యాడింగ్ ఇవ్వడం జరుగుతుంది, బ్లాక్ కలర్ లెదర్ ప్యాడింగ్. ఇక్కడేమో మనకి గ్రే కలర్. అండ్ పైన చూసుకుంటే ఒక సార్ట్ ఆఫ్ అగైన్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. సో లాట్ ఆఫ్ లేయరింగ్ జరిగింది ఇక్కడ, బట్ యూస్ చేసిన మెటీరియల్స్ అండ్ క్వాలిటీ అయితే బాగుంది. డోర్ బిన్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది ఈజీగా, లేదా 2 1 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా ఫిట్ చేయొచ్చు, అంత పెద్దవి ఉన్నాయి. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి స్పీకర్. నా డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు బెస్ట్ ఇన్ సెగ్మెంట్ లేదా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అనుకోండి. 6-way పవర్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, నాట్ ఓన్లీ ద డ్రైవర్ సీట్ బట్ ఆల్సో ద కో డ్రైవర్ సీట్. దాంతోపాటు మనకి వెంటిలేషన్ ఫంక్షన్ కూడా ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం అండ్ లగ్జరీ ఫీచర్ ఇది. ఇన్ఫాక్ట్ దీని యొక్క నెక్స్ట్ సెగ్మెంట్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోనే మనకి కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ రాదు, బట్ ఈ కైలాక్లో అయితే ఆ ఫీచర్ అయితే ఉంది. నైస్ బ్లాక్ కలర్ లెదరీ సీట్ అపోల్స్ట్రీ అయితే వస్తుంది. సీట్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా హైట్ అడ్జస్ట్మెంట్తో హెడ్ రెస్ట్ కూడా వస్తాయి ఫర్ బోత్ ద సీట్స్. ఇక్కడేమో కింద పెడల్ ఏరియా అది చూడొచ్చు, ఒక ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది, మాన్యువల్ వేరియంట్ అయినా సరే. ఇంటీరియర్స్ చూసుకోవచ్చు స్కోడా యొక్క కైలాక్. సో స్కోడా కాబట్టి మనకి ఆబ్వియస్గా బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, ఆ రోబస్నెస్ అయితే మనకి తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పట్టుకోక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది యూస్ చేసిన మెటీరియల్స్ అవిను. అండ్ వెల్ పుట్ టుగెదర్ అనమాట, చాలా టైట్గా ప్యాక్ చేసినట్టుంది ఇంటీరియర్ అంతా. ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్స్ అనమాట. అండ్ దాంతోపాటు పైన ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పైన టాప్ డాష్ కూడా చూసుకోవచ్చు, మనకి చాలా హార్డ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ క్వాలిటీ అనేది తెలుస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఏదైతే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ గ్రే కలర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది, లైట్ గ్రే కలర్లో. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి స్కోడా బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఈ ఎలిమెంట్ అది చూసుకోవచ్చు మనకి ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంది ఎలిమెంట్. ఈ కైలాక్ వచ్చేసి లోకలైజ్డ్ కార్, ఇది మేడ్ ఇన్ ఇండియా అండ్ బిల్ట్ ఇన్ ఇండియా. ఈవెన్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి మెటీరియల్స్ అన్ని చాలా యూరోపియన్ స్టాండర్డ్స్లో ఉన్నాయి, అది బాగా నచ్చింది నాకు. ఏసీ వెంట్స్ కూడా చూసుకున్నాం, మనకి వర్టికల్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి విత్ గ్లాసీ బ్లాక్ ఫినిష్. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి క్రోమ్ సరౌండ్ కూడా ఉన్నాయి. సో నాకైతే క్యాబిన్ యొక్క క్వాలిటీ అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ అవి చాలా బిల్డ్ టు లాస్ట్ అన్నట్టు ఉన్నాయి. సో నాకైతే నచ్చింది. నా స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ గ్లో బాక్స్ అది చూసుకోవచ్చు, కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. సో ఇట్స్ అ కూల్ గ్లో బాక్స్. అండ్ దాంతోపాటు మీకు ఆల్రెడీ చెప్పినట్టు డోర్ బిన్స్ అవి పెద్దవే ఉన్నాయి, ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్స్ అవి ఫిట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే కప్ హోల్డర్స్ కూడా మనకి 3 డిఫరెంట్ షేప్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కింద రబ్బరైజ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది జస్ట్ టు హోల్డ్ ద కప్స్. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఇది. అండ్ ఈ ఫంక్షన్ వచ్చేసి మనకి రైట్ ఫ్రమ్ ద బేస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క డిజైన్ కనుక చూసుకుంటే మనకి 2 స్పోక్ వీల్ వస్తుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్ ఇది. కింద చూసుకోవచ్చు ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకి క్రోమ్ సరౌండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ సెంటర్లో కూడా చూసుకున్నాం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో చుట్టూ క్రోమ్ సరౌండ్ ఇవ్వడం జరిగింది.
సో లుక్స్ రియలీ ప్రీమియం. అండ్ దాంతోపాటు యూస్ చేస్తున్న కంట్రోల్స్ విషయానికి వస్తే మౌంటెడ్ కంట్రోల్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, వాయిస్ అసిస్టెన్స్కి బటన్. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే స్క్రోల్ వీల్ ఏదైతే ఉందో ఇది క్రోమ్ స్క్రోల్ వీల్ అయితే ఇచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని మీద ఫినిష్ కూడా చూసుకున్న నర్లింగ్ ఫినిష్ వచ్చింది. సో అటెన్షన్ టు డీటెయిల్ అయితే చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అగైన్ ఏదైతే మనకి క్రోమ్ స్క్రోల్ వీల్ ఉందో అది ఉంది ఇక్కడ. అండ్ ఈ పర్టికులర్ బటన్ ఏదైతే ఉందో దీంతో మీరు ఏమైనా ఫీచర్స్ కానీ ఫంక్షన్స్ కానీ అసైన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఎ నైస్ టచ్. నా స్టీరింగ్ వెనకాల స్టాక్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ కూడా దీంట్లోనే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి, సెట్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. అండ్ దాంతోపాటు టిపికల్ లైట్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ స్టాక్స్ వచ్చేసి మీకు వైపర్ కంట్రోల్ స్టాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద వే ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ లైట్ కంట్రోల్స్ అని అగైన్ టిపికల్ యూరోపియన్ డిజైన్తో మనకి ఇలా పుల్ అవుట్ చేసే మెకానిజం ఉంది. సో క్వాలిటీ అది చాలా బాగుంది, టాక్టైల్గా ఉంది. ఆల్రైట్, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 8-inch యూనిట్, ఇది 8-inch డిజిటల్ క్లస్టర్ ఇది. సో మీరు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ డైల్ వస్తుంది, స్పీడోమీటర్. అండ్ దాంతోపాటు మిగతా ఇన్ఫర్మేషన్ అది చూసుకోవచ్చు. మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, అదేవిధంగా డిజిటల్ స్పీడ్ అది రైట్ సైడ్ వస్తుంది, టైం, టెంపరేచర్ అది కార్నర్స్లో ఉన్నాయి. అండ్ ఫ్యూయల్ గేజ్ ఏమో మనకి ఇక్కడ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టెంపరేచర్ అవి ఉన్నాయి. నౌ ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో సెంటర్ స్క్రీన్, ఇన్ఫ్యాక్ట్ అది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టాకోమీటర్ కింద మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. టాకోమీటర్ డైల్ వస్తుంది. ఇదైతే మీకు స్పీడ్, డిజిటల్ స్పీడ్, పైన ఏమో మనకి రెవ్ మీటర్ ఉంటుంది లేదా టాకోమీటర్. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ స్లాట్లో మనకి యాక్సెస్ చేయొచ్చు, ఫ్యూయల్ ఎకానమీ అదేను. సో 3 డిఫరెంట్ లేఅవుట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఎ నైస్ టచ్. సో బ్రైట్గా ఉంది డిస్ప్లే, యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడ్, వెరీ ఈజీ టు యూస్ కూడా. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది 10-inch యూనిట్. ఇది మనకి సిగ్నేచర్ ప్లస్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ యూనిట్ వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి యూఎస్బీ కనెక్టివిటీ, రేడియో, బ్లూటూత్ అండ్ దాంతోపాటు ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ స్క్రీన్ యొక్క టచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంది, ఎక్కడ ల్యాగ్ అంటూ ఏమీ లేదు. సో ఇక్కడ నుంచి మీరు వెహికల్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ అది డ్రైవింగ్ డేటా. అండ్ బ్యాక్కి వెళ్ళిపోతే మిగతా ఫంక్షన్ సెట్టింగ్స్ అవి చూసుకుంటే మనకి ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్, కార్ సెట్టింగ్. సిస్టమ్ సెట్టింగ్స్కి వస్తే కార్ సెట్టింగ్స్లో మనకి లైట్ సెట్టింగ్స్ అవిను, ambient లైటింగ్ అది కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్యానెల్ లైటింగ్ అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ బ్రైట్నెస్ పెడితే ఒకసారి మీకు చూపిస్తాను. సో బ్రైట్నెస్ అయితే చేంజ్ అవుతుంది, చాలా ఇంట్యూటివ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఫోన్ అది యాక్సెస్ చేయొచ్చు, రేడియో అది కామన్ మనకి. అదేవిధంగా మీకు ఒకసారి రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి గైడ్ లైన్స్ అవి ఉన్నాయి. దాని ఫాలోతో మనకి సెంటర్లో ఏసీ వెంట్స్, మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అండ్ దాంతోపాటు క్రోమ్ సరౌండ్ ఉంది. దాని ఫాలోతో మనకి మిగతా కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే వెంటిలేషన్ ఫంక్షన్ ఉందో బోత్ ద సీట్స్, బోత్ ద ఫ్రంట్ సీట్స్, ఆ స్విచెస్ ఇక్కడ ఉన్నాయి. లాక్ స్విచ్, దాంతోపాటు హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. క్లైమేట్ కంట్రోల్ విషయానికి వస్తే ఇది క్లైమేట్రానిక్ అని స్కోడా అయితే నేమ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ బేసిక్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అయితే ఇక్కడ మనకి టచ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారా, ఇవి టచ్ సెన్సిటివ్ బటన్స్ అనమాట. చాలా ఎఫర్ట్లెస్గా మీరు యూస్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ చూడకుండా డైరెక్ట్గా మీ ఫింగర్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కానీ అదేవిధంగా టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కానీ మీరు ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడ మీకు అన్రెస్పాన్సివ్గా లేదు. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి 2 USB C-type ఛార్జింగ్ పోర్ట్స్, ఇక్కడేమో మనకి పెద్ద వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ ఉంది. అండ్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది మనకి 6-speed ఆటోమేటిక్ అండ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ అ మాన్యువల్ వేరియంట్ కాబట్టి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఇక్కడేమో మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ అండ్ చిన్న స్పేస్ ఉంది, కాయిన్ హోల్డర్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇక్కడేమో మనకి 3 different size కప్ హోల్డర్స్, ఇక్కడ కూడా అగైన్ స్పేస్ ఉంది. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ ఉంది, లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ లోపల చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి IRVM ఉంది, ఆటో డిమింగ్ IRVM. చూడటానికి కొంచెం బెజల్లెస్లా ఉంది, బట్ చిన్న బెజల్ అయితే ఉంది. దాని ఫాలో అయితే చూసుకుంటే మనకి ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ ఇవి, LED యూనిట్స్. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ సన్ రూఫ్ కూడా ఈ కైలాక్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ ఉంటుంది సన్ వైజర్లో, బట్ డ్రైవర్ సైడ్ అయితే మనకి ఆఫర్ చేయట్లేదు.
సో దట్స్ అబౌట్ ద ఫ్రంట్ క్యాబిన్ ఆఫ్ దిస్ స్కోడా కైలాక్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సీట్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇక్కడ లెదర్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ 3 ప్యాసింజర్స్కి ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ అ నైస్ టచ్. అండ్ దాంతోపాటు సెంటర్లో చూసుకుంటే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ సీట్ ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది 60-40 స్ప్లిట్ వస్తుంది కాబట్టి సో ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఆల్రైట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో డ్రైవర్ సీట్ నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకున్నాను. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే నేను ఎప్పుడు చాలా రిలాక్స్గా పెట్టుకొని డ్రైవ్ చేస్తాను. అండ్ మెయిన్ ఏంటంటే ఈ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా రిక్లైన్ పొజిషన్లో పెట్టుకుని డ్రైవ్ చేస్తాను జస్ట్ ఫర్ మై కంఫర్ట్ బికాజ్ ఐ హ్యావ్ లాంగ్ లెగ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ చూసుకుంటే అలా సెట్ చేసుకుంటే నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ డీసెంట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ సబ్ 4 meter కార్కి ఇట్స్ యాంపుల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది బాగా బ్యాక్కి పుష్ చేయగా సో కంఫర్టబుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్రంట్కి కొంచెం లీన్ అయి కూర్చున్నా సరే స్టిల్ మీకు ఇంత లెగ్ రూమ్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంది. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చూసుకోవచ్చు మనకి డీసెంట్గానే ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే ఈ సీట్ కుషనింగ్ కానీ అదేవిధంగా లెదర్ యూస్ చేసిన లెదర్ కానీ చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉంది. నాకైతే నచ్చింది. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఇది మిగతా కార్స్లో కాకుండా కిందకు పడిపోకుండా రైట్ హైట్లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఇట్ డజంట్ ఫాల్. సో ఒక ప్రాపర్ హ్యాండ్ రెస్ట్ జాబ్ అయితే చేస్తుంది. అండ్ దాంతోపాటు కప్ హోల్డర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో చాలా రిలాక్స్గా అయితే కూర్చోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్, ఇక్కడేమో మనకి కోట్ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్, LED యూనిట్స్. అండ్ AC వెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సరౌండ్ అంతా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి USB C-type ఛార్జింగ్ పోర్ట్స్. అండ్ మ్యాగజైన్ హోల్డర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు బోత్ ద సీట్స్కి వస్తాయి. అండ్ దాంతోపాటు ఫోన్ పెట్టుకోవడానికి సెపరేట్ స్లాట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ కనుక చూసుకుంటే టిపికల్ స్కోడా డిజైన్ ఇది. సో డీసెంట్గా ఉంటుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే, చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ కొలిషన్ బ్రేక్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, బ్రేక్ డిస్క్ వైపింగ్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ISOFIX మౌంట్స్. అండ్ ఇవేవి కాకుండా మనకి 5 star సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేసింది భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్లో. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ కైలాక్ క్లాసిక్ వచ్చేసి మనకి 9,59,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఈ టాప్ మోడల్ ప్రెస్టీజ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 16,61,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే స్కోడా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మహావీర్ స్కోడా షోరూమ్. ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఉంటుంది, మర్రిపాలెం, విశాఖపట్నం. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.